శ్రీ గురు గణేశ శారదాభ్యాం. మోక్షం తప్పనిసరి, ఇంకో మార్గమే లేదు. ఎందుకని అంటే మామూలుగా కొంతమంది సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం ఇలా ముక్తులే పలు రకాలు అని భావిస్తుంటారు. వీటినన్నింటినీ ముక్తులు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ముక్తి పొందిన తర్వాత కూడా దుఃఖం ఉన్నట్లయితే ముక్తి ఏమిటది? ఏ జయ విజయులు ఉన్నారో వాళ్ళకి సాలోక్యం ఉంది, సామీప్యం ఉంది, సారూప్యం కూడా ఉంది. వాళ్ళకంటే దగ్గరగా ఎవరుంటారు విష్ణుమూర్తికి? వాళ్లకు కూడా శాపాలు తప్పలేదు. రూపం ధరించాక ఆ విష్ణుమూర్తికి కూడా శాపం తప్పలేదు, లక్ష్మీదేవికి కూడా శాపం తప్పలేదు. దీని అర్థం ఏమిటి? కాంతి ఎక్కడ ఉన్నా నీడ కూడా పక్కనే ఉంటుంది. అలాగా ఈ దుఃఖ కష్టాదులన్నీ కూడా రూపం ధరించినప్పుడు తప్పవు. ఈ జయ విజయులకు కూడా కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడు, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తుడు అనేటప్పటికీ ప్రతి మహాయుగానికి 43,20,000 సంవత్సరాలైతే దానిలో 90% కృత త్రేత ద్వాపరాలైతే 10% మాత్రమే కలియుగం, 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలో మాత్రం జయ విజయులు భగవంతుని సమీపంలో ఉండగలుగుతారు. మళ్ళీ కృతయుగం వచ్చేటప్పటికి సనక సనందనాథుల శాపం 90% సమయాన్ని శత్రువులుగానే కాలం గడపడం. సుఖం ఉన్నట్ట? ఎంతో కాలం తపస్సు చేసి, యజ్ఞాలు చేసి, 100 అశ్వమేధ యాగాలు చేసి ఉన్నటువంటి ఇంద్రాది దేవతలకు కూడా ఈ 90% సమయము ఈ హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వారి వల్ల భయమే, దుఃఖమే, బాధే. సాక్షాత్తు భగవంతుడే రాముడుగా, కృష్ణుడుగా అవతరిస్తే వాళ్లకు కూడా దుఃఖాలే, కష్టాలే. అంటే ఇంకెవరికి లేవు? దీనిని బట్టి మనం గమనించాల్సినది 90% దుఃఖం. ఇక్కడ దేవతలను ప్రార్థిస్తే, భక్తితో ఉంటే బాగుంటుందనుకోవడానికి నారదుడికి కూడా నమో హిరణ్యాయ అనక తప్పట్లేదే. అంటే ఎంత గొప్పవారని మీరు అనుకున్నా కూడా వారికి ఈ కష్టాలు, దుఃఖాలు తప్పట్లేదు. మరెలా? మోక్షం పొందడం ఒక్కటే శరణ్యం. నాన్నగారు చెబుతుండేవారు, ఎంత గొప్ప మిత్రుడు అయినా సరే వాడింట్లో నువ్వు ఉన్నప్పుడు ఉమ్మేసుకుందుకు కూడా స్వాతంత్ర్యం ఉండదు. దగ్గొస్తే కూడా భయపడాలి, ఏమనుకుంటారు అని. కొంచెం నడుము నొప్పెడితే పడుకుందాం, నడుము వాలుద్దాం అంటే కూడా నీకు స్వాతంత్ర్యం ఉండదు.
మరెలా? నీకు నీ ఇల్లే కావాలి విశ్వమంతా అంటే, ఎందుకని? నా ఇల్లు చిన్నదిగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి, మిగిలిన ప్రదేశం అంతా నాకు భయాన్ని దుఃఖాన్ని కలగజేసేదైతే ఒక్క ఇల్లు కొద్దిగా, అది 0.0000001% మాత్రమే ప్రదేశం అవుతుంది. కాబట్టి విశ్వమంతా నీ ఇల్లు కావాలి అంటే మోక్షం అన్నమాట. పరమాత్మునితో ఏకాత్మగా ఉండాలి, రూపం లేని స్థితిలో ఉండాలి. ఎందుకంటే రూపం ఉంటే కష్టం ఉంటుంది కాబట్టి ఈ జన్మలోనే మోక్షం పొంది తీరాలి. ఉన్నది కొద్ది సమయం, ఏకాగ్రత పెంచాలి, లక్ష్యమందు దృష్టి పెట్టాలి, లక్ష్యాన్ని సాధించి తీరాలి. అది ఒక్కటే శరణ్యం. ఈ సాలోక్య సారూప్యాదులన్నీ కూడా పూర్తిగా వ్యర్థమైనవే.